పెళ్లి కాకముందే తల్లిదండ్రులుగా మారిపోయిన విజయ్ వర్మ అలాగే తమన్నా. సో అసలు ఏంటి ఆ న్యూస్, ఎందుకు అది సోషల్ మీడియా మొత్తం వైరల్? అండ్ ఇక్కడ తమన్నా భాటియా, విజయ్ వర్మ వీళ్ళిద్దరి పేర్లు వింటే అందరూ కూడా అరే తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు, ఇంకా తొందరలోనే వీళ్ళిద్దరిని మనం జంటగా చూడబోతున్నామని చాలా మంది ప్రేక్షకులు కూడా అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ, వాళ్ళిద్దరు కలిసి డేటింగ్ చేయడం కానీ, ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరం కూడా చూసాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత రీసెంట్గా ఇంకొక న్యూస్ కూడా వినిపించింది. ఒకరి సోషల్ మీడియా అకౌంట్లో ఇంకొకరు ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా డిలీట్ చేసుకున్నారు, ఇంకా వీళ్ళిద్దరు బ్రేకప్ కూడా చెప్పుకున్నారనే విధంగా కూడా ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఇంకొక న్యూస్ ఏంటంటే పెళ్లి కాకుండానే విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా మారిపోయారు అనే విధంగా ఇంకొక న్యూస్ కూడా వినిపించింది. అసలు ఇదంతా కూడా వాళ్ళు తల్లిదండ్రులు కావడం పక్కన పెడితే ప్రముఖ నటి రవీనా టండన్ తన కూతురు రాషా మాత్రం వీళ్ళిద్దరిని సొంత తల్లిదండ్రులాగా అనుకుంటుందంట. దేవుడిచ్చిన తల్లిదండ్రులు నాకు వీళ్ళిద్దరు అనే విధంగా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిందంట. అయితే తమన్నా భాటియాని, విజయ్ వర్మని తను మాత్రం ఒక బర్త్డే పార్టీలో కలిసింది. సో కలిసినప్పుడు నార్మల్గానే మాట్లాడుకున్నారు, ఓకే. తర్వాత మాత్రం వీళ్ళ ముగ్గురి మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. బాండింగ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, స్టిల్ ఇప్పటికీ అరే సొంత ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు కూతురు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉంటున్నారు అనే విధంగా చాలా మంది కూడా వాళ్ళ క్లోజ్నెస్ అనేది పెరిగిపోయింది అనమాట. సో అప్పట్లో రాషా ఇక్కడ తమన్నాని ఆంటీ అని కూడా పిలిచింది. అప్పట్లో ఆ వీడియో కూడా చాలా మంది కూడా ట్రెండింగ్గా చాలా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు మాత్రం రీసెంట్గా ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు నాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు అనే విధంగా చెప్పింది. అటు వాళ్ళిద్దరు ఏమో బ్రేకప్ చెప్పుకున్నారంటున్నారు, ఇక్కడ ఈ అమ్మాయి ఏమో తల్లిదండ్రులు అంటుంది, ఏం కూడా అర్థం కావట్లేదు అని మొత్తానికైతే తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చాలా మటు కూడా చాలా మంది ఫ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి ధీటుగా ఇక్కడ తమన్నా భాటియా కానీ, విజయ్ వర్మ కానీ ఏమన్నా రియాక్ట్ అవుతారా లేదా చూడాలి.